ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో వారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ చేసిన వాగ్దానానికి భిన్నంగా ఇవాళ ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఏనాడు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల భారాలు విద్యుత్ వినియోగదారులపైన మోపలేదు. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వేల కోట్లు ఒకేసారి మాత్రం భారం వేసిండారు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు 6,072 కోట్ల రూపాయల భారాన్ని వారు మోపారు, అనౌన్స్ చేశారు. అది రేపు డిసెంబర్ 1వ తేదీ నుండి వసూళ్లకు పూనుకుంటా ఉన్నారు. ఈలోగా మళ్ళీ ఇప్పుడు డిస్కంలు మరో 11,800 కోట్ల రూపాయల భారాన్ని మోపాలని మళ్ళీ ప్రతిపాదన సిద్ధం చేశారు. అంటే రెండు కలిపి దాదాపు 17,000 కోట్ల రూపాయలు, 17,800 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన ఒకేసారి మోపబోతూ ఉన్నారు. ఈవెన్ అత్యంత నిరుపేదలకు ఏదైతే వారు వేస్తూ ఉన్నారో అది ఒక్కొక్క యూనిట్కి ₹1.90 ఇప్పుడు వసూలు చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు ₹2.50 కలుపుతూ ఉన్నారు. అంటే 100కి 130% ఇవాళ వాళ్ళపైన మళ్ళీ భారం మోపుతున్నారు. మరి ఇలాంటి భారాలు మరి ఏ రకంగా మోపుతున్నారంటే ఇది గత ప్రభుత్వంలో జరిగింది అనే పేరుతో మీరు ప్రజలపైన భారాలు మోపడానికే మీకు ప్రజల అధికారం ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పారు? మీరు చాలా క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచాము, కరెంటు ఛార్జీలు పెంచాము, వీలైతే ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పారు. మీరు తగ్గించకపోగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున భారాన్ని మీరు ప్రజలపైన మోపడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ డబ్బున్న వాళ్లకు దోచిపెట్టడానికి ఇదంతా